నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. కుక్కల ఫ్యామిలీకి అంత సీన్ లేదు. వైసీపీ నాయకుడైనటువంటి కృష్ణా జిల్లా వైసీపీ నాయకుడైనటువంటి కుక్కల నాగేశ్వరరావు కుమారుడు పెనమలూరు నుంచి 2014 సంవత్సరంలో అసెంబ్లీకి పోటీ చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ రావు ముంబై హీరోయిన్ని ప్రేమించి సహజీవనం చేసి పెళ్లి దాకా వచ్చేంత సీను కుక్కల ఫ్యామిలీకి లేదని చెప్పుకోవచ్చు. అంటే కుక్కల ఫ్యామిలీకి లేదని చెప్పుకోవచ్చు అంటే అది వేరే అర్థాలు కాదు. అంటే వాళ్ళకంతా ముంబై హీరోయిన్తో అటాచ్మెంట్ ఏర్పడి ఒక పెళ్లిలో ముంబై హీరోయిన్ వచ్చేటటువంటి పెళ్లికి వీళ్ళు పోయి ఆమెతో సంబంధం నిలుపుకొని కొనసాగించేటటువంటి విధి విధానము అవసరాలు వాళ్ళకి లేదని దాని అర్థం. దీని కథ చాలా ఉంది. ఇది వైసీపీ మాఫియాలో ఇది ఒక కోణంగా చెప్పుకోవచ్చు. అంటే వైసీపీ చేసేటటువంటి మాఫియాలలో ఇదొక మాఫియాగా చెప్పుకోవచ్చు. దీని పూర్తి వివరాలు లేకపోయినట్లయితే ఈరోజు రాసినటువంటి పత్రికలలో ఒక దేశంలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త అని రాయటం కూడా జరిగింది. సరే, మనం అనేక రకాలుగా పేపర్లో వచ్చినది, మీడియాలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి, ముంబైలోనే వచ్చినటువంటి న్యూస్ పేపర్ని సేకరించి చూసినటువంటి వివరాలను బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ముంబైలో ఆ హీరోయిన్ పేరు కాదాంబరి జత్వాని. కాదాంబరి జత్వాని అనే ఒక హీరోయిన్ ప్రముఖ పారిశ్రామికవేత్త జేఎస్డబ్ల్యూ కంపెనీ అధినేత కుమారుడైనటువంటి సజ్జన జిందాల్ అనే పారిశ్రామికవేత్తతో ఈమెకి సంబంధం ఉంది. అనేక సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది. కలిసి తిరుగుతూ కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. కానీ ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి ఆ సజ్జన జిందాల మీద ఆమె ముంబై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు దాదాపు 2023 డిసెంబర్లో పెట్టినటువంటి కేసు. అంటే బయట చెప్పుకోవటం, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది, లేదా ఏదైనా లైఫ్ సెటిల్ చేసే అమౌంట్ కావాలనో, లేదా ఏది వాళ్ళిద్దరి మధ్య అంటే సహజంగా కలిసి ఉండేటప్పుడు అనేక రకాల ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఈ వేటి మధ్య తేడా వచ్చిందో కానీ వాళ్ళిద్దరి మధ్య తేడా రావటం వల్ల ఈ కాదాంబరి జత్వాని అనే హీరోయిన్ ముంబై పోలీస్ స్టేషన్లో ఈ జిందాల మీద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టి తదనంతర పరిణామాల వల్ల పేరు మోసినటువంటి పారిశ్రామికవేత్త వాళ్ళ ఫ్యామిలీలో ఇది పెద్ద చికాగ్గా ఉంది. దీన్ని ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దీని రాజకీయంగా బాగా పలుకుబడి ఉండి ఇటువంటి వాటిల్లో పొరుగు ప్రతిష్టలు చూడకుండా నిస్సిగ్గుగా డబ్బులకు ఆశపడి ముందుకొచ్చి సహాయం చేసేవాళ్ళు కావాలి అని ఆలోచిస్తున్న సందర్భంలో వెంటనే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆలోచనలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ప్రభుత్వం నడుపుతున్నది. ఇక్కడ ఏ విధంగా అన్ని మాఫియాలు, వైన్ మాఫియా, శాండ్ మాఫియా, తర్వాత భూ మాఫియా, అన్ని రకాల మాఫియాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని దోచేస్తున్నారు, ఇతను డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తాడనే టాక్ ప్రపంచం అంతా ఉంది. అదేవిధంగా ఈ జేఎస్డబ్ల్యూ కంపెనీ జిందాల్ అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెట్టుబడి పెట్టున్నారు. కడపలో స్టీల్ పరిశ్రమను కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా మొదలు పెట్టలేదు పని. ఆ స్టీల్ పరిశ్రమకు సంబంధించిన వర్క్ కూడా స్టీల్ పరిశ్రమనే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక రకాల ప్రాజెక్టులు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ రకంగా వ్యాపార లావాదేవీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జరుగుతున్నాయి, అనేక రకాల మాఫియాలు జరుగుతున్నాయి. వైసీపీ నాయకులు ఏది చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. రేప్ చేసినా చెల్లుబాటు అవుతుంది, చంపినా చెల్లుబాటు అవుతుంది, కొట్టినా చెల్లుబాటు అవుతుంది, వాళ్ళ భూమి ఆక్రమించుకున్న చెల్లుబాటు అవుతుంది. మీరు వైసీపీ అయితే చాలు, అంతే.
కాబట్టి మనకి కరెక్ట్ పర్సన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేనో అని జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో అతనికి వచ్చినటువంటి సమస్యను చెప్పుకొని, నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయండి, నాకు చాలా చికాకుగా ఉంది, నన్ను ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది, నన్ను ఈ ప్రాబ్లం నుంచి ఏదో విధంగా బయటేయండి అని వీళ్ళ మధ్య ఒక పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది. ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరగకుండా మనోడు ఏమీ చేయడు కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. ఇంకేముంది, ఆగమేఘాల మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన కుడి ఎడమ అయినటువంటి ఐపీఎస్లు ఉన్నారు. వీళ్ళు ఐపీఎస్లు అని వీళ్ళ నోటితో ఐపీఎస్ ఆఫీసర్లు అంటాం కూడా నోరు చెడిపోద్ది. అంత పనికిమాలిన పనులు చేస్తుంటారు వీళ్ళిద్దరూ. అంటే ఆ పనికిమాలిన పనులు చేయడానికి కూడా మేము ఐపీఎస్ చేశాము, కొన్ని రోజులు ట్రైనింగ్ పొంది దేశంలోనే అత్యున్నత సంస్థ అయినటువంటి యూపీపీఎస్ ద్వారా ఎన్నికయ్యాము, మాకు ట్రైనింగ్లో చెప్పినటువంటి విషయాలు ఏంటి, మనం చేసే విషయాలు ఏంటి అనేవి ఆత్మవిమర్శ అనేది ఒకసారి కూడా వాళ్ళు చేసుకున్నారు. ఎవరు ఆ ఆలోచన కూడా రాదు. అప్పుడు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణ తాతానో విషయాల గుణ్ణి వీళ్ళిద్దరూ వైసీపీ ఆదేశించిందంటే ఎటువంటి పనైనా చేయడానికి వెనుకారు. అది మంచా చెడా, దీనివల్ల అవతలలో ఇబ్బంది పడుతున్నారా అనేది ఏది ఆలోచించే పనే లేదు. వాళ్ళు చెప్పారు చేస్తామనేది అన్నమాట. వీళ్ళిద్దరూ ఆగమేఘాల మీద స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ముంబైకి పోయి వాళ్ళు ఆ కాదాంబరి జత్వాని అనే ఫ్యామిలీ మెంబర్లందరినీ, వాళ్ళ మదరు ఫాదర్ని ఏమైనా అందరినీ తీసుకొని విజయవాడ రావడం జరిగింది. విజయవాడ తీసుకొచ్చి కొన్ని రోజుల పాటు ఎక్కడో ఒక ఫామ్ హౌస్లోనో ఎక్కడో వీళ్ళని బంధించి వాళ్ళని అనేక రకాలుగా శారీరకంగా మానసికంగా చిత్రహింసలు చేసి అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ కేసును మీరు విరమించుకోండి అని చెప్పడం జరిగింది. కానీ అప్పటికి వాళ్ళు కూడా లొంగల. కానీ అప్పుడు వీళ్ళని ఏం చేయాలంటే ఎవరొకరి చేత వీళ్ళ మీద తిరిగి కేసు పెట్టించాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో బాధితులనే నిందితులుగా చేర్చే అలవాటు ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి. ఎవరైతే పోలీస్ స్టేషన్కి పోయి నాకు ఈ అన్యాయం జరిగిందని కేసు పెడతారో తిరిగి వాళ్ళనే దాంట్లో నిందితులుగా చేర్చి కేసు పెట్టే అలవాటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకి వెన్నబెట్టిన విద్య ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉదయం లేస్తే చేసే పని అది. బాధితులను నిందితులుగా మార్చే ఏకైక ప్రభుత్వం అప్పుడు వైసీపీ ప్రభుత్వం. ఇంకేముంది, అప్పుడే తడవుగా ఆ పెనమలూరు ఒక అమాయకుడు కుక్కల నాగేశ్వరరావు కొడుకు కుక్కల విద్యాసాగర్ ఒక అమాయకుడిగా చేసి ఒక స్టోరీ అల్లటం జరిగింది. హైదరాబాదులో ఒక పెళ్లికి అటెండ్ కావటం, ఆ పెళ్లికి ముంబై నుంచి ఒక హీరోయిన్ రావటం, హీరోయిన్ ఈ విద్యాసాగరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవటం, వాళ్ళు ఒకరికొకరు ప్రేమలో పడిపోవటం, తర్వాత కలిసిమెలిసి తిరగటం, ఆ తదనంతరం ఈ విద్యాసాగర్ రావుని ఆమెను పెళ్లి చేసుకోమని వేధించటం, పెళ్లి చేసుకోవడానికి ఇతను ఇష్టం లేక ఆమె నుంచి వైదొలగాలనే ఉద్దేశంతో, ఆమెను బెదిరించి దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె మీద కేసు పెట్టడం. ఏమని కేసు పెట్టడం? ఏమా నన్ను డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది అని లేనిపోని విషయాలతో ఆమె మీద తిరిగి కేసు పెట్టి ఆ కేసులో వాళ్ళని అరెస్టు చూపించి కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళు దాంతో తత్తరపాటుకు గురయ్యారు. ఇదేంది, మాకు జరిగిన అన్యాయం గురించి మేము చెప్పుకోవటం ఏంది, మమ్మల్ని ఎక్కడ తీసుకుపెట్టి కేసు పెట్టి ఇరికించడం ఏంది, ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి నేను పెళ్లి చేసుకోమని అడగటం ఏంది, ఆయన నేను కలిసి జీవించటం ఏంది, ఇదేంటి కర్మని వాళ్ళు మాకొద్దురా బాబో మీకు దండం పెడతా అని చెప్పి 2 చేతులు అయితే దండం పెట్టి వాళ్ళు రిమాండ్ అయిపోయిన తర్వాత విడుదలైన తర్వాత వాళ్ళు రిటర్న్గా రాసిచ్చి మేము ఎప్పుడూ కూడా పెళ్లి చేసుకోమని చెప్పి మళ్ళీ డిమాండ్ చేయము, ఈ కేసులకు మాకు ఎటువంటి సంబంధం లేదని పేపర్ల మీద వైట్ పేపర్ల మీద సంతకం పెట్టించుకొని వాళ్ళని వదిలేయడం జరిగింది. వాళ్ళు అప్పుడు ముంబై వెళ్ళి ముంబైలో అప్పుడు పెట్టినటువంటి కేసును కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అది 2023 డిసెంబర్లో జరిగితే ఇక్కడ 2024 ఫిబ్రవరిలో వీళ్ళు కేసు పెట్టారు. ఇది అసలు కథ. దాన్ని ఆ ప్రముఖ పారిశ్రామికవేత్తని ఈ కేసు నుండి విముక్త చేయటానికి వైసీపీ ఆడినటువంటి డ్రామా.
కాబట్టి అంటే ఎక్కడ చూడండి, వాళ్ళకి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనే దీనికి న్యాయం చేయగలుగుతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదించి దాన్ని ఎక్కడో ముంబై నుంచి కేసును ఎడగ తీసుకొచ్చి ఇక్కడ ఆమెని బంధించి ఆమెను భయపెట్టి ఆమె చేత లెటర్లు రాయించుకొని దీన్ని సెటిల్ చేసుకోవటం అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన, జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టరు ఇవన్నీ వాళ్ళకి తెలియబట్టే కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చింది. లేదంటే తమిళనాడు లేకపోతే తెలంగాణను లేదా మహారాష్ట్రలో ప్రభుత్వంతో కూడా సంప్రదించుకునేవాళ్ళు కదా. అంటే ఇటువంటి ఎదవ పనులు, ఇటువంటి పనికిమాలిన పనులు, ఇటువంటి వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతాయి. బాధితులను నిందితులుగా మార్చే ఏకైక ప్రభుత్వం అప్పటి వైసీపీ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని ఆలోచించి వాళ్ళు మేఘాల మీద వీళ్ళని సంప్రదించడం జరిగింది. ఇది దీని కథా కమేషు. కానీ దీని మీద ముందు ఏం జరుగుతుందో దాన్ని ఈరోజైతే పూర్తి వివరాలు బయటికి రావడం జరిగింది. దీని ముందు ఏం జరుగుతుందో, దీని పర్యవసానాలు, మళ్ళీ వాళ్ళు ఏమైనా కేసు పెడతారో, దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉందో రాబో కాలమే దీన్ని నిర్ణయిస్తుంది. నమస్కారం, ధన్యవాదాలు.